ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు రిపీట్గా మారుతున్నాయా అంటే ఖచ్చితంగా అవునని సమాధానం వస్తుంది. అధికారంలోకి రావడంలో కూటమి ఏకంగా అందరూ జతగట్టగలిగారు. కానీ ఈరోజు ఎవరైతే శత్రువు అనుకుంటున్నారో, ఎవరైతే మనకు నెగిటివ్ అనుకుంటున్నారో, ఎవరైతే అపోజిట్ అనుకుంటున్నారో ఆ వ్యక్తులతోనే, ఆ వ్యక్తుల మద్దతు కోరడంలోనే కేంద్ర పెద్దలు దిగి వస్తున్నారు అనే విషయం క్లియర్గా తెలుస్తుంది. ఎస్, ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తమ బలం నిరూపించుకునేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలే కాకుండా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం కూడా మొదలుపెట్టింది బీజేపీ సర్కార్. ఇది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి, అలాగే జనసేనకు ఊహించని పరిణామం. ఏదైతే కూటమికి అపోజిట్ అంటున్నారో, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా భూస్థాపితమైందంటున్నారో, జగన్ అవసరం దేనికి పనికిరాదని ఎవరైతే ఊదరగొడుతున్నారో వాళ్ళకు సంబంధించిన కూటమిలో కీలక వ్యక్తులు, కీలక భాగస్వామిగా ఉన్న వ్యక్తులే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు కోరేందుకు స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఫార్ములా రిపీట్ చేసేందుకు సైతం ఆయన ఎక్కడ వెనకడుగు వేయటం లేదు. తాజాగా కేంద్రంలోని ముఖ్య నేతలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం దిగి వస్తున్నారు. జగన్ సైతం సానుకూల నిర్ణయం తీసుకునే అడుగులు కూడా వేస్తున్నట్టు సమాచారం. ఢిల్లీలో తిరిగి రాజకీయ వేడి మళ్ళీ అంటుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తటస్థ పార్టీల అధినేతలతో బీజేపీ అధినాయకత్వం సంప్రదింపులు మొదలుపెట్టింది. ఎన్డీఏ కూటమి ఇప్పటికే రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటన చేసింది. అటు ఇండియా కూటమి తమ అభ్యర్థిని పోటీకి దింపే ఆలోచన చేస్తుంది. తమిళనాడుకు చెందిన ఇద్దరి పేర్లను పరిశీలిస్తుంది ఇండియా కూటమి. ఈరోజు బహుశా తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం. అయితే ఇక్కడ ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అగ్రనాయకత్వమైన రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా జగన్ గారికి ఫోన్ చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్, తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ను రంగంలోకి దింపుతున్నామని, కావున ఆయన్ను బలపరచాల్సిందిగా జగన్ను కోరారు. స్వయంగా ఉపరాష్ట్రపతి రేసులో రాధాకృష్ణన్ను రంగంలోకి దింపుతున్నాము, మీ మద్దతు కూడా ఈ వ్యక్తికి ఉంటే చాలా సంతోషం అంటూ మాజీ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆరాధిస్తూ వివరాలను కూడా అందజేశారు రాజ్నాథ్ సింగ్ గారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయమని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతకు ఫోన్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్ణయం కోసం ఏకంగా దేశ ప్రధాని మోదీ సైతం స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారితో ఫోన్ చేయించిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూటమి ఇక్కడ తట్టుకోలేకపోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు పార్టీ కాదని, 11 సీట్లకు పరిమితమైన ఒక దుర్మార్గపు రాజకీయ వ్యక్తి జగన్ అని, ఇలాంటి వ్యక్తి అసలు రాజకీయాలకు అర్హుడే కాదు అంటూ చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో మాట్లాడారు. మరి అర్హుడే కానీ ఈ రాజకీయ నాయకుడి మద్దతు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కి ఎందుకని బహుశా మీరు చెప్పే ఉంటే బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు జగన్ లేకుండా రాజకీయాలను తీసుకుపోవాలనుకుంటున్నారు, కానీ అది సాధ్యం కాదు అనేది కేంద్రం కూడా ఈరోజు బయటపెట్టింది. జగన్ ఒక సీరియస్ పొలిటికల్ లీడర్ కాదు, దేశవ్యాప్త నిర్ణయాలలో దేశవ్యాప్తంగా ఒక గొప్ప స్థానంలో లీడర్ అని ఎన్నుకునే సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంత బలమైన పార్టీయో దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏని చెప్తుంది. ఏం లేకపోతే అవసరం లేదు కదా మరి మద్దతు, ఏం లేకపోతే ఆయనకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది. స్వయంగా రాజ్నాథ్ సింగ్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఇక్కడ చాలా వ్యూహంగా అడుగులు వేస్తున్నారు. ఎవరో ఫోన్ చేశారు, ఎవరో మద్దతు ఇచ్చాల్సిన పరిస్థితి లేదు. ఇక్కడ కాంగ్రెస్కు జగన్ మద్దతు ఇస్తారా, లేదంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ బీజేపీ వైపు అడుగులు వేస్తారా అన్నది పక్కన పెడితే, ఉపరాష్ట్రపతి ఎన్నిక కసరత్తు ప్రారంభం వేళ జగన్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం తన మద్దతు కోసం వస్తుందని తెలిసి బహుశా రాహుల్ గాంధీపై కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఓట్ల వివాదం పైన మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడడం లేదని జగన్ నిలదీశారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు హాట్లైన్లో టచ్లో ఉన్నారు కనుక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు అడుగులు వేయడం లేదు, ప్రశ్నించడం లేదు. కాంగ్రెస్ నేతలు చంద్రబాబు అంతా ఒకటే బ్యాచ్ అని కూడా జగన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ను నమ్మకండి, చంద్రబాబు, మోదీ, ఓ వైపున మోదీతో జతగట్టి ఉన్న ఈ కూటమి, మరోవైపు ఇండియా కూటమి కాంగ్రెస్ అధిష్టానంతో కూడా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు లక్ష్యంగానే జగన్ విమర్శలు చేస్తున్నారు. 2014, 2019 కాలంలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ 2018లో కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చే ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్లో ఓట్ల వివాదం పైన మాత్రం స్పందించలేదు అని ఓవైపున కాంగ్రెస్ పార్టీని ఇరుకునబెట్టే కార్యక్రమం చేస్తూనే మరోవైపు జగన్ 2019లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారింది. ఎన్డీఏ అధికారిక భాగస్వామి కాకపోయినా అవసరమైన అన్ని సందర్భాల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ మద్దతుగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూటమికి సంబంధించిన వాళ్ళు వ్యతిరేకిస్తున్నా తాజాగా ఎన్డీఏకి మాత్రం తాను జై కొడుతూనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో తిరిగి బీజేపీతో టీడీపీ జత కట్టింది. జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల వేళ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎన్డీఏ పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ భవిష్యత్ సమీకరణలో భాగంగా తటస్థ పార్టీలు అన్ని ఇండియా కూటమి వైపు వెళ్లకుండా ముందస్తు ప్లాన్లో మోదీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీను అలాగే తటస్థంగా ఎటువైపు లేని పార్టీలను ఆకర్షించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎన్డీఏ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తటస్థంగా ఉన్న పార్టీలను కూడా తమ వైపు లాక్కుంటున్న ఎన్డీఏ సర్కార్ వైపు చంద్రబాబు గుర్రుగానే ఉన్నారు. ఓ రకంగా ఏదో మోదీ అమిత్ షా పక్కన ఉన్నప్పుడే జై కొడుతున్నారే చంద్రబాబు తప్ప ఎప్పుడు కూడా మోదీ సర్కార్గా చేస్తున్న నిర్ణయాలకు కానీ వ్యూహాలకు కానీ జై కొట్టే పరిస్థితి చంద్రబాబు చేయడం లేదు. ఇండైరెక్ట్గా చంద్రబాబు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నా తెర వెనుక మాత్రం కాంగ్రెస్తో జతగట్టి ఉన్నారన్నది బహిరంగ సత్యమని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాస్తవం వెలుగులో కనబడుతుంది. జగన్ సైతం తాను ఎన్డీఏకే మద్దతు ఇస్తానని చెప్పడం ద్వారా ఏపీలో చంద్రబాబు పవన్కు పీక్స్ చేసేలా కనబడుతుంది. ప్రస్తుతం వైసీపీకి లోక్సభ 4, రాజ్యసభలో 7, మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏకు జైకొట్టడం ద్వారా ఏపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకున్నది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుతున్న ఈ మద్దతు ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూటమి చేసే పరిస్థితి ఉన్నా పైనుంచి కేంద్రం నుంచి అడ్డుకట్ట పడే అవకాశం 100కు 100% కనబడుతుంది. అరెస్టులు చేయడం, జైలుకు పంపడం, ఏదో చేద్దాం అనుకుంటున్న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో జగన్ అలాగే చెక్ పెడుతున్నారు. కేంద్ర పెద్దల ద్వారానే చంద్రబాబుకు చెక్ పెట్టాలని జగన్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం, రాజ్నాథ్ సింగ్ ఫోన్లో తెలిపిన వివరాల ప్రకారమే తాను ఉపరాష్ట్రపతికి బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఇది బహిర్గతం కూడా అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి 2019 నుంచి ఇదే వైఖరిలో ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటి వెనకాల ఉన్న సమీకరణలను గమనిస్తూనే జగన్ తన నిర్ణయాన్ని మద్దతును తెలుపుతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్ళకు మద్దతు తెలపడం, లేకపోతే ఎవరికి పడితే వాళ్లకు వ్యతిరేకించడం ఆయన చేయడం లేదు. మొదటి నుంచి ఒక స్టాండ్లోనే జగన్ ప్రయాణిస్తున్నారు. తాజాగా ఆ స్టాండ్లోనే కేంద్రంలో ఉన్న బీజేపీకి ప్రస్తుతం జైకొట్టే పరిస్థితి కనబడుతుంది. ఉపరాష్ట్రపతి రేస్లో వైసీపీ సపోర్ట్ ఖచ్చితంగా బీజేపీకే అనేది క్లియర్గా తెలుస్తుంది. కావున బీజేపీ బలం మరింత పెరిగి ఆ బలం రేపు పొద్దున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కూడా సాధించేందుకు అడుగులు పడతాయనేది క్లియర్గా తెలుస్తుంది.